నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని ఏకచక్రేశ్వర శివాలయం ప్రాంగణంలో శ్రీ సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2024-25 గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షునిగా విజయ్, శ్రీను, సందీప్, రామకృష్ణ, గోవిందరాజు, ప్రధాన కార్యదర్శిగా మహేష్, కోశాధికారిగా దేవిదాస్, ప్రచార కార్యదర్శిగా లోకేష్ గౌడ్, పురాణ దిలీప్ కుమార్లు, సహాయ కార్యదర్శిగా శంకర్, గంగపుత్ర, సతీష్, సాయిల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, చక్రేశ్వర శివాలయం చైర్మన్ హరికంచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సార్వజనిక్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ గత సంవత్సరం సార్వజనిక్ ఉత్సవ కమిటీ నిర్వహించినందున వారిచే నిర్వహించబడ్డ కొత్త సార్వజనిక్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా గంగుల దాస్ని మరియు జనరల్ సెక్రటరీగా తాడు మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీని ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా కమిటీని మొత్తం సభ్యులం కూర్చొని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే బోధన్ పట్టణ పుర ప్రముఖులందరికీ ఈ కమిటీని ఎన్నుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్రేశ్వర శివాలయము విగ్రహదాత, గణపతి విగ్రహదాత మన గంగుల దినేష్ గారు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2024-25 సార్వజనిక ఉత్సవ కమిటీ ఈరోజు బోధన్ పట్టణంలో పుర ప్రముఖుల మధ్యలో, గ్రామ పెద్దల మధ్యలో అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సెక్రటరీగా తాడు మహేష్, కోశాధికారిగా గంగుల దాసు ఎన్నుకోవడం జరిగింది. దానికి మన బోధన్ పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని చెప్పేసి ఏకచక్రేశ్వర తరఫున, గుడి తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ ఉత్సవ కమిటీకి మేము అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖున గణేష్ ప్రతిష్టాపన రోజు నుండి నిమజ్జనం వరకు గ్రామ ప్రజలందరూ సహకరించగలరని, అలాగే నిమజ్జనంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేయగలని ప్రత్యేకంగా కోరుతున్నాము. శాంతియుతంగా అన్ని వర్గాల ప్రజలు కుల మత భేదాలు లేకుండా నిమజ్జనాన్ని జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫు నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.